హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే త్వరగా లేవకూడదు, బాగా నిద్రపోవాలి అనుకున్నాను. బట్ ఏం చేసేకి లేదు. అర్లీగానే మెలుకువ వచ్చేసింది. ఇంకా పడుకోలేక ఇంకైతే గడపలు కడిగేసి పసుపంతా పెట్టేద్దామనేసి వచ్చేసాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఫస్ట్ అంతా నీట్‌గా కడిగేసాను. పసుపు, కుంకుమ పెడితేనే చూడ్డానికి చాలా బుజ్జిగా, లక్షణంగా అనిపిస్తుంది గదా! ఎంట్రన్స్ చూస్తేనే పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తుంది. నా వరకు నాకిలా చూస్తున్నప్పుడంతా చాలా ఎనర్జెటిక్ ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. అది నాకే కరెక్ట్‌గా కనిపిస్తలేదు. ఇంకా మీకేం నేను చూయించేది. కొంచెం డ్రై అయిన తర్వాతయితే కనిపిస్తుంది. చాలా కష్టం మీద వేస్తున్నాయి. అది ముగ్గురాయితో. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా కనిపిస్తుంది. బానే ఉంది గదా! సింపుల్‌గా. అండ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి సింపుల్‌గా టొమాటో బాత్ అయితే చేసేస్తున్నాను. వీకెండ్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలా టొమాటో బాతు, పులావు ఇలానే చేస్తాననమాట. అండ్ ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, పట్ట, ఏలక్కాయ ఉండింది. ఇంకా వేరే లవంగం, బిర్యానీ ఆకు ఇవంతా లేవన్నమాట. షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాగే టైం కుదరట్లేదు. అండ్ ఈరోజు వెళ్ళాలి అంటే ఇంకా సాటర్డే, సండేస్‌లో టూ మచ్ రష్ ఉంటుంది. టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుందనేసి నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఆనియన్ కట్ చేసిండేది వేశాను గదా! పింకిష్ కలర్‌లో వచ్చింది కదా! ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఈ ఐదిటిని కూడా పేస్ట్ చేసేసాననమాట. బాగా నున్నగా, కలర్‌ఫుల్‌గా బావుంది గదా! డార్క్ గ్రీన్‌లో. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత సారీ పోలేదు ఇంకా. ఉప్పు, పసుపు వేశాను. ఇప్పుడైతే వెళ్తా ఉంది లైట్‌గా. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అయితే వేసేస్తున్నాను. ఇది హైబ్రిడ్‌ది. ఇలా టొమాటో గుజ్జుకి గానీ, టొమాటో బాత్‌కి గానీ హైబ్రిడ్ టొమాటోలు ఉంటాయి కదా! కొంచెం లాంగ్ లాంగ్‌గా అవేస్తే బావుంటాయి. రౌండ్ రౌండ్‌గా ఉంటాయి కదా! అది కొంచెం పులుపుగా ఉంటాయి కదా! అంత టేస్ట్ నచ్చదన్నమాట. సో, ఇదైతే నేను తెచ్చుకున్నాను షాప్‌లో నుంచి. కొంచెం ఇలా మ్యాష్ అవ్వడానికి టైం పడుతుందనేసి ఉప్పు వేసేసి వదిలేసాను. భలే కనిపిస్తుంది గదా! వింతగా ఏదో అసలు టొమాటోలాగా అనిపిస్తలేదు అది ఆ పేస్ట్ మధ్యలో వేరేలాగా అనిపిస్తా ఉంది. ఇప్పుడైతే నీట్‌గా అంతా మ్యాష్ అయిపోయింది చూడండి. దీంట్లో అయితే కొన్ని అనపగింజలు, కొంచెం బఠానీలు వేస్తున్నాను. కొంచెం దండిగానే వేశాను. ఇంట్లో అందరికీ బా నచ్చుతుంది ఇలా వేసేది. ఇవన్నీ గూడా కొంచెం మసాలా పట్టేనట్ల బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలిసిపోయింది కదా! ఇప్పుడైతే సోక్ చేసి పెట్టుకున్నాననమాట రైసు. అదైతే వేసేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద సాటర్‌డేస్‌లో ఏంటంటే మేము లంచ్ తినమన్నమాట. మా పిల్లోడు ఒక్కడు తనింత కొంచెం తింటాడు. మేమైతే ఫ్రూట్స్ గానీ, లేదా ఈ దోసకాయ జ్యూసు ఇలాంటివి తాగేసి అడ్జస్ట్ అయిపోతాము. అందుకే 1 ½ గ్లాస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ ఆకలయిందంటే మా పిల్లోనికి సరిపోతుందనేసి. 1 ½ గ్లాస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇలా చాలా సింపుల్‌గా ఉంటుంది టొమాటో బాతు. ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. సో, ట్రై చేయండి. చాలా క్విక్‌గాను అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగాను ఉంటుంది. అండ్ మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం మిరప్పొడి వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి. కొంచెమే ధనియాల పొడి. ఎందుకంటే మనం ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర కూడా పేస్ట్‌లో వేసేసాను కాబట్టి. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 విజిల్ వదిలితే సరిపోతుంది. చూడ్డానికి కూడా కొంచెం కలర్‌ఫుల్‌గా బానే ఉంది. అండ్ 2 విజిల్స్ వచ్చేస్తే నా టొమాటో బాత్ కూడా అయిపోయింది. ఈరోజు పనంతా అర్లీగా అయిపోయిందనమాట. ఏం చేసేది లేకుండా టీవీ చూసుకొని, బుక్ చదువుకొని, మా ఆయన మా పిల్లోడైతే కొంచెం చానా లేట్‌గానే లేచారు. నిద్రపో అంటే నిద్ర రాను అంటా ఉంది. ఎందుకంటే నైట్ అర్లీగా పడుకున్నాను కాబట్టి. సో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను గదా! రెసిపీ చూపిస్తా. తిట్టుకోకండి. అండ్ ఇక్కడైతే మా అబ్బాయి లేచాడు. ఇంకా తనకు ఆకలవుతుందనేసి పెట్టిచ్చేస్తా ఉన్నాను. చాలా కారం, ఉప్పు అంత తక్కువ వేశాను కాబట్టి బాగా ఇష్టంగా తిన్నాడనమాట. ఇంకా మా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేయడానికి షార్ట్స్‌ని వేసుకోమంటే మా ఆయన ఉన్ని పర్లేదు అని ఆ ప్యాంట్‌లోనే చేస్తున్నారు. అదే నేను అప్పుడే పాయింట్ ఔట్ చేసి చెప్తున్నాను. మా పిల్లోడు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన్ని చూసుకొని. ఇంకా అలా గడిచిపోయింది కదా! ఒక 4:00 అంతా వాకింగ్‌కెళ్ళిపోయాం. వేరే లెక్కయితే వెళ్ళాం ఈరోజు. ఎందుకంటే ఇంకా అక్కడ బాగా మెస్సీగా ఉంది గదా! మేమిలా వెతుక్కుంటూ కొత్త లేకలకైతే వెళ్తూ ఉంటాము. ఇక్కడొచ్చేసి బాతు పిల్లులుంటాయి గదా! భలే ఆడుకుంటున్నాయి.
ముద్దు ముద్దుగా, క్యూట్ క్యూట్‌గా ఈ కెమెరాలో అంత బాగా కనిపిస్తలేదు గానీ, అవి చాలా బాగా ఆడుకుంటున్నాయి. మా పిల్లోనికైతే ఇలాంటిది ఒక స్టిక్ కానే కావాలి. ఈ ఈట విసురుతారు గదా! అలా విసరాలనేసి ట్రై చేస్తున్నాడు. అంత కంఫర్టబుల్‌గా రావట్లేదు తనకి. ఇంకా ఇదొచ్చేసి చింత చెట్టు. చాలా ఎక్కువున్నాయి ఈ లేక్‌లో. అండ్ ఇప్పటిదాకా కొంచెం వాటర్ అయితే ఉంది. ఇక్కడొచ్చేసి నేను చింతగింజలున్నాయి గదా! పైన చింత చెట్టు. నేను దాని కిందయితే కూర్చున్నాను. మా ఆయన ఇంకా ఓ 2, 3 రౌండ్‌లు ఎక్కువేస్తారు. ఇంకా చిన్నప్పుడు ఇలా ఈ చింతగింజల్లో ఆడుకునేవాళ్ళం గుర్తుంటాయి అనుకుంటున్నాను చాలా మందికి. నేను అదే రెడీ చేస్తున్నానిప్పుడు. చాలా సంవత్సరాలు చాలా చాలా సంవత్సరాల తర్వాత ఇలా చేస్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. మా అబ్బాయికి కూడా ఇదే ఫస్ట్ టైమ్ చూపిస్తున్నాను. తనైతే మంచి మంచివి ఎక్కడున్నాయో అని వెతుక్కుంటూ తెస్తున్నాడు. 2 కష్టం పడి దుద్దినాను. దాంట్లో 2 పుచ్చులే ఉన్నాయి. అండ్ మా ఆయన 2 చింతకాయలు గూడా పెరుక్కొనొచ్చినారు. ఇప్పుడైతే ఇంకా ఇది ఇంటికి పోయిన తర్వాత ఇంకా మంచిగా దుత్తామనేసి ఇంకా ముక్కలు ముక్కలు భాగం చేసేసి ఆడుకుంటున్నాను. సో, మా పిల్లోనికి చూపిస్తూ ఉంటే తనకు కొత్తగా అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీకెండ్ ఇలా జరిగింది. మీకెలా అనిపించిందో కామెంట్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీ వీకెండ్ ఎలా గడిచిందో అది కూడా కామెంట్